పండు మిరప పచ్చడి వేడి వేడి అన్నంలోకి కొద్దిగా కారం వేసుకొని, నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో, నేనిక్కడ 1 కేజీ వరకు పండు మిరప పండ్లను తీసుకున్నాను. వీటిని తొడిమలన్నీ కూడా తీసేసుకొని, ఇలా వేసుకొని, బాగా వాష్ చేసుకొని, తడి లేకుండా ఆరబెట్టుకొని, ఒక బాండీలో కొద్దిగా నూనె వేసుకొని, 4, 5 వెల్లుల్లి గడ్డలను తీసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కూడా గుప్పెడు గుప్పెడు తీసుకొని వేయించుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఒక 100 గ్రాముల చింతపండునైతే నానబెట్టుకొని తీసుకోవాలి. ఇలా మొత్తం కూడా పండు మిర్చిని మిక్సీ పట్టిన తర్వాత ఒక 3-4 నిమ్మరసాన్ని కూడా నిమ్మకాయలు తీసుకొని కలిపేసుకోవాలి జ్యూస్‌ని. తర్వాత ఈ రకంగా మనం ఒక కప్పు ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది. ఉప్పయితే చూసుకొని టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోవాలి. సో, ఈ రకంగా మనం మిక్సీ పట్టేసుకొని పెట్టుకుంటే ఒక 2, 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. తప్పకుండా మీరు గూడా ట్రై చేసి చూడండి.